హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వకంగా దేవుడు మనకు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి వచ్చే వారంలో లాంటికి అందరూ కూడా సిద్ధపడాలని చక్కటి మాట మనం విన్నాము. మంచిది. నాతో కూడా యెహోవాను కనపరిచింది. మనం అందరం ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయమని భక్తులు సెలవించినట్లుగా ప్రభువుని స్తుతించండి, మహిమపరచండి, దైవదుని పొందుకోండి. దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా ప్రభువు తండ్రి, నీ విలువైన శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థన చేస్తే వారి మధ్యన నేను ఉంటానని సెలవించిన మా దేవుడు మా మధ్యనే ఉన్నామని విశ్వాసంలో విన్న హృదయంతో నేను స్తుతించి ప్రార్థించి ప్రాధేయపడి ఆరాధిస్తూ నీ మాట మేము ధ్యానిస్తుండగా వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు మమ్మల్ని సంధించి నాతో మాట్లాడి ఈ కార్యములు జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టుకున్నామని వెనుగల చెవి గ్రహించిన మనసు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో భక్తుడైనటువంటి సొలొమోను మహారాజు రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో మాట చెప్పాడు, జ్ఞానము సంపాదించుకో. అక్కడ ఏమని రాసింది? జ్ఞానము సంపాదించుకో. అవునా? ఏమని రాసింది? సంపాదించుకోను. అదే ఓకే, రైట్. దేవుడికి స్తోత్రం. అక్కడ డబ్బు సంపాదించుకో అని ఏమైనా ఉందా? లేకపోతే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకో అని ఏమైనా ఉందా? హల్లెలూయా. డబ్బు ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా అంటే ఏం చెప్తారు మీరు? నిజమా? డబ్బు అవసరం లేదా? అవసరం లేదా? ఏం మరి ఎలా మాట్లాడుతున్నారండి? దేవుని స్తోత్రం చెప్పారు. ఇప్పుడు ఏది ముఖ్యమయ్యా అని అంటే మీరు ఏం కోరుకుంటారు చెప్పా? జ్ఞానమా, డబ్బా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం మనతో ఉంటే మనకి ఏది కావాలంటే అది దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బులు నమ్ముకుంటే మోసపోతాం, మనుషులు నమ్ముకుంటే మోసపోతాం. జ్ఞానాధారమైన దేవుడిని నమ్ముకుంటే ధారాళమైన జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 3:13 కూడా చదవండి ఒకసారి. సామెతల గ్రంథం, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించద్దు, గద్దింపునకు విసుగవద్దు. ఆ రీతిగా గద్దించును. అది పాయింట్. అసలు పాయింట్కి వచ్చాను. 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది? జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. మరి మన ప్రపంచంలో చూస్తున్నావు, డబ్బు సంపాదించుకున్నవాడు ధన్యుడు కదా. స్తోత్రం. అప్పుడు పిల్లల గమనించాలి, ఇక్కడ బైబిల్ చెప్తున్నమాట జ్ఞానము సంపాదించుకో. ఆ జ్ఞానం సంపాదించుకుంటే ఏం కలుగుతుందంట అని మీరు నాకు ప్రశ్న వేశారు అనుకోండి, ఆ ప్రశ్నకి జవాబు ఇప్పుడు చదివించారు. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, అయ్యా మా అబ్బాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేయండి అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన చెప్పాలి. చెప్పింది నేను ఒకసారి. ఏమోనంటే మా అబ్బాయి ఎప్పుడు కాలేజీకి వెళ్ళినట్లుగా పెద్దగా కనపడలేదు, ఎప్పుడు ఇంటికి ఉన్నప్పుడు పుస్తకం తీసినట్టు కూడా కనపడలేదు. ఇప్పుడు ఏదో ఎరగబడి చేద్దామని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. దయచేసి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, వాడు మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నా, మంచి ర్యాంకుతో పాస్ అయ్యేటట్లు ప్రార్థన చేయండి అంది. మళ్ళా ఇంకో మాట చెప్పింది, మా వాడు మంచి ర్యాంకుతో మంచి మార్కులతో పాస్ అయితే మందిరంలో కానిచ్చుకుంటానంది. నేను స్తోత్రం చెప్పండి. ఎగిరి పడి తన్నేసి తన్ని నేను ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, దేవుడా, నువ్వు ఎక్కడున్నావో ఒక్కసారి ఇలా రా. దేవునికి స్తోత్రం చెప్పలే.
వాడు ముఖం ఎట్టుకుని ఎప్పుడు కాలేజీకి వెళ్ళాలంటే పెద్దగా తుమ్మా కొట్టేసేవాడు అప్పుడప్పుడు. ఇప్పుడు పెద్దగా ఎప్పుడు చదివినట్టు కనపడలేదంటే వాడు ఇప్పుడు ఎరగబడి చేయడానికి వెళ్ళిపోయాడు ఎగ్జామ్ రాయడానికి. కాబట్టి నువ్వు ఏమైనా సరే వాడి దగ్గరికి వెళ్ళు. నేను స్తోత్రం చెప్పే ఇన్వెస్టిగేటర్కి మంచి బుద్ధివి నువ్వు స్తోత్రం. ఎందుకని ఆన్సర్ షీట్ రాసుకోదా అని చెప్పేటట్టు నేను స్తోత్రం చెప్పలే. లేదా మంచిగా రాసేవాడు మొదలెట్టు, ఎందుకంటే అది చూసి రాసేయడానికి. నేను స్తోత్రం. పోనీ అక్కడ కుదరలేదా మార్కులు వేసే కానీ వాడికి ఏం చేయాలి? చూసి ఉన్నట్టుగా మొత్తం పాస్ మార్కు లేకపోతే మంచి అందరికంటే ఎక్కువ వచ్చే మార్కులు రాసేయి అని నేను ప్రార్థన చేయాలి. దేవుడా మనం ఊరుకునే చేయవలసిన పని లేదు, ఆవిడ మనకు లంచం ఇస్తాను. నేను స్తోత్రం చెప్పలేదు. లంచం ఉంటే మనం ఏదైనా చేస్తాం. నేను స్తోత్రం చెప్పలే, అవునా కదా? అప్పుడు లాస్ట్ ఏమంటే మా వాడు మంచిగా మార్కులతో పాస్ అయితే కాన్పించుకుంటాను. అందుగా ఇప్పుడు నేను రాత్రి పగలు ఉపవాసంతో ప్రార్థన చేయలేని కోసం నేను స్తోత్రం చెప్పలే. ఇలాగా ఇది కరెక్టా కాదా? పొరపాటున వాడు ఇంజనీర్ అవ్వచ్చు, సివిల్ ఇంజనీర్ లేకపోతే డాక్టర్ అవ్వచ్చు. 100 బిల్డింగ్లు కూలగొడతానే కానీ వాడు ఎవడో ఇంజనీర్ అవడం. ఓహో ఇంక వాళ్ళు వేయకూడదన్నమాట, అందుకుని కూలిపోయింది. అయితే ఇంకో రకంగా కట్టాలని అడుగు. అంటే ప్రాక్టికల్ గా అర్థమయ్యేటప్పటికి చాలా బిల్డింగ్లు పడకూడదు. ఇప్పుడు డాక్టర్ అయ్యాడనుకోండి, పొరపాటున వీడు అడ్డదారిన దొడ్డిదారిన వాడు పాస్ అయిపోయి వాడికి ఉద్యోగం వచ్చిందనుకో, డాక్టర్ అయ్యాడు అనుకోండి, 100 మందిని చంపేస్తాను కానీ వాడు డాక్టర్ వాడు. జ్వరం బాబు డాక్టర్ గారండి జ్వరం ట్రీట్మెంట్ చేయండి అంటే వాడు ఏదో పిల్ల ఏదో ట్రీట్మెంట్ ఏదో టానిక్ ఇచ్చి ఏదో ఇంజక్షన్ కూడా చేశాడు అనుకోండి, వాడికి రియాక్షన్ ఇచ్చి టపాకట్టేసాడు అనుకోండి, అరే ఆ ఇంజక్షన్ చేయకుండా ఉండవలసిందే, మనం అతను పోయాడు, ఇక మీద ఇంజక్షన్ మారుద్దాం. నేను స్తోత్రం. కాబట్టి వాడు ప్రాక్టికల్ లేనందువల్ల, అదే వాడు సరిగ్గా చదవనందువల్ల, వాడు దొడ్డిదారిన సర్టిఫికెట్లు సంపాదించుకున్నందువల్ల వాడు ఆ స్టేజ్కి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పొరపాటు ఎవరిలో ఉంది? పాస్టర్ గారిలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను దేవునికి స్తోత్రం చెప్పలే. అంటే మా ప్రార్థన వల్ల మీరు ఏం చేస్తున్నారు? ఎగ్జామ్ పాస్ అయిపోతారా? ఈ రోజున మా జేబులో డబ్బులు వెళ్ళిపోతున్నాయి, కానుకలు. ఆడేమో 100 మందిని చెప్పేస్తాడు. ఏం చేయాలి నేను? దేవా వాడికి ఏమి ఇవ్వాలి? జ్ఞానం ఇయ్యి ముందు, వాడికి బుద్ధి జ్ఞానం ఇవ్వి, వాడికి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెంచు, వాడికి జ్ఞాన విద్య వివేకం కలిగిన ఆత్మను ఇవి, బుద్ధి జ్ఞానములు కలిగిన ఆత్మను ఇవి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇవి అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయినా పర్లే, వాడు మరలా తిరిగి పునాది కట్టబడాలా. దేవునికి స్తోత్రం. వాడు ప్రయోజకుడు అవ్వాలా అని ప్రార్థన చేయాలా లేదా? అలాగే ఎలా చేస్తామమ్మా? సరిగ్గా చదవకపోతే ఏమంటావు నువ్వు? రేపు పొద్దున్నా వాడు ఫెయిల్ అయిపోతే ఏమంటాడు? జాజీ గారికి చెప్పారు ప్రార్థన చేయడం, ఆయన సరిగ్గా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయలే, మా అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు. ఇది ఎవరికి వచ్చింది చెప్పాలి. పాస్టర్ గారికి చెప్పారు, పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు, అందుకని మా అబ్బాయి అయినా సరే పాస్టర్ గారు ఈ మధ్యన మా కోసం బాగా చేస్తలేదు అని అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పలే. ఇప్పుడు పాయింట్ ఎవరిలో ఉంది? దేవుడు అంటాడు, సరిగ్గా చదవనప్పుడు నువ్వు ఎలాగా పాస్ అయిపోయి చెప్పి ప్రార్థన చేస్తావు ఊరుగా అంటాడు. మా ప్రార్థన కూడా ఏంటో. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించాలి. ఇప్పుడు ఏం కావాలంట? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. జ్ఞానం కలిగిన వాడే ధన్యుడు అవుతాడు. ధన్యుడు అంటే ఆనందమయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. జ్ఞానం గలవాడు విని పాండిత్యం నేర్చుకుంటాడు. అందుకనే ఆశతో వాక్యం వినడానికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు పాండిత్యం నేర్చుకుంటున్నారమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు కూర్చోండి, నేను చెప్తాననే వాళ్ళు ఉంటారు చాలా మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నవాడు ధన్యుడు, చెప్పేవాడు కంటే, చెప్పే నాకంటే వినే మీరే ధన్యులు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకునే సామెతల గ్రంథం చూడండి. సామెతలు ఎన్నో వచ్చాయి. సామెతల గ్రంథం అలాగనే చూడండి, మహారాజు గొప్ప జ్ఞానం కలిగి రాసినటువంటి సామెతల గ్రంథం అని. అసలు 8వ అధ్యాయంలో 15వ వచనం చదవండి.
నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయాన్ని బట్టి పాలన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం ఘోషిస్తుంది. ఏంటో మొదలు వచ్చిన జ్ఞానం ఘోషిస్తుంది. వివేచన తన స్వరమును వినిపిస్తూ ఉంది. ధ్రువ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మములెద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనులెద్దను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేస్తాం. మనులారా మీకే నేను ప్రకటన చేస్తున్నాను. నరులకు మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నాను. జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. యోచించి చూడండి. హల్లెలూయా. ఇప్పుడు మనతో మాట్లాడేది ఎవరంటే జ్ఞానం. హల్లెలూయా. ఈ జ్ఞానం చెప్తుంది ఏమనంటే నా వల్లే రాజులు పరిపాలన చేస్తున్నారండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరంట? జ్ఞానం లేనోడికి ఏం పేరు పెట్టారు ప్రజలు? పిచ్చోడు. దేవుని స్తోత్రం చెప్పలే. వాడికి తెలివితేటలు లేవు, జ్ఞానం లేదు. అలాంటి వాడికి ఏం పేరు పెట్టారు? బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడు, పిచ్చోడు చేతిలో రాయి. అది ఎవరి మీద పడద్దో తెలియదు. ఇప్పుడు చాలా మంది రాజ్య పరిపాలన ఎక్కేస్తున్నారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్తాను మీకు. ఒక దేశంలో అసలు ఏ జ్ఞానం లేనోడిని ప్రజలందరూ ఓట్లేసి నక్కిచ్చారు. దేవుని స్తోత్రం. వాళ్ళు మన దేశంలో ఉన్నారనుకోండి, నడుగు వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. అందుకని ఏదో దేశం అని చెప్పా. దేవుని స్తోత్రం. ప్రజలందరూ ఓట్లేసేస్తారు కదా. ఏం లేదు, చుక్క ముక్క ఇస్తే తీసేస్తారు అంతే. దేవుని స్తోత్రం చెప్పరా. వేసేసారు. పాపాడేమో ఏమైపోయాడు? ఎమ్మెల్యే అయిపోయాడు. ఆ సీఎం గారు కోటాలో క్యాబినెట్ లో మంత్రి పదవి ఇచ్చారు. ఇది ప్రధాని కోటాలో, కేంద్ర కోటాలో మంత్రి పదవి ఇచ్చారు. కేంద్ర మంత్రి. ఏమి స్తోత్రం చెప్పండి. ఎవరికి చెప్పాలి? జ్ఞానం లేనోడికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. ఏమి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆయన క్రీడా శాఖ మంత్రిగా చేశారు. బాగుంది. మంచి పోస్ట్ ఇచ్చారు. బాగా ఉంది. ఒకసారి ఫుట్బాల్ కాంపిటీషన్ జరుగుతుంటే ప్రపంచ కప్ ఏమి స్తోత్రం పోటీ జరుగుతూ ఉంటుంటే మంత్రి గారు వస్తున్నారని అందరూ కూడా అనౌన్స్మెంట్ చేశారు. అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చాడు. చక్కగా అందరూ నిలబడ్డారు, సెల్యూట్ కొట్టారు. ఆ టీవీ కూడా ఒకేసారి ఆడి మీదకి ఫోకస్ చేస్తున్నాడు. బాగానే ఉంది. చక్కగా అందరూ హృదయం మంత్రి గారి మీదకి వెళ్ళింది. చక్కగా కూర్చున్నాడు. ఈలోపు ఆడుతూ ఉన్నారు. ఆడుతూ ఉండగా ఆట అయిపోయింది. ఈలోపు కప్పు కోసం టీవీకి ఇస్తారు కదా, ఏది ప్రెజెంటేషన్ ఇస్తారు కదా. ఆ టైంలో వీళ్ళందరూ మాట్లాడుతున్న సమయంలో ఇప్పుడు మన కేంద్ర మంత్రి గారు ఇప్పుడు మాట్లాడతారని చెప్పి మైక్ ఇచ్చారు. అవి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అని పట్టుకున్నాడు. ఎవరో బడుగు బలహీన వర్గ ప్రజలారా ఎవరు? అలవాట్ల పొరపాటు. వీళ్ళందరూ అక్కడ ఉంటే బడుగు బలహీన వర్గ ప్రజలారా, ఆసక్తిలారా, దోతులారా అని మొదలెట్టాడు. ఆ తర్వాత నేను వచ్చిన కాడి నుంచి నేను చూస్తున్నాను, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థమైంది. కాబట్టి ఒక్క బంతి కోసం ఇంతమంది కొట్టుకు చచ్చిపోతున్నారు. నా ఈ పరిపాలనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బంతి ప్రజెంటేషన్ చేస్తానని ఇంత మూలంగా మీకు చెబుతూ నా మాటలు ముగిస్తున్నానని చెప్పి కూర్చున్నాడట. ఎంత గొప్ప వాళ్ళండి. ఈ జనాన్ని అసలు జనానికి లేదు ఏంటి, ఆడికి ఏం తెలియకుండా కూర్చోబెడితే వాడు పిచ్చోడి చేతిలో రాయి. వాడు తెలుసుకునేటప్పటికీ ఆడికి కాలం అయిపోతాయి. 5 సంవత్సరాలు ఏదో చేద్దాం అనుకుంటాడు. చేద్దాం అనేటప్పుడు దాని గురించి లోతుల్లోనికి వెళ్ళేటప్పటికి మీరు చేయలేంటారు బాబు మీకు దాని అని చెప్తే 5 సంవత్సరాలు అయిపోతే దిగిపోతాయి. దేశం ముందుకెళ్తాం. నేను స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞానం లేనోళ్ళు పరిపాలన చేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమక్కర్లేదు. ఎలక్షన్ చుక్క ముక్క అయితే ఎరగదీసుకుంటేస్తారంటే వాళ్ళు వెళ్ళి 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాలిస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి కోట్లు సంపాదించుకుని మన మీద చక్ర ఏదో స్తోత్రం చెప్పండి.
ఎదురు తిరిగామా మన మీద కేసు. బాబు మీరు లైవ్ వెళ్ళిపోతుందేమో, దేవుని స్తోత్రం హల్లెలూయా. లేకపోతే నాయకుడు వచ్చేస్తారు, దేవునికి స్తోత్రం హల్లెలూయా. నాకెందుకు వచ్చుడు బాధ, వాక్యమే చెప్తారు, దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం కావాలా వద్దా? నా వల్లనే రాజులు పరిపాలన చేస్తారండి, అవునా? రాజులు పరిపాలన చేయాలి అంటే, ఆ రాజుకి మంచి ఖ్యాతి రావాలి అంటే, ఆ దేశం సౌఖ్యాలతో, సుఖ సౌఖ్యాలతో, సంతోష సమాధానాలతో అన్ని రంగాల్లో విరాజిల్లాలి అంటే జ్ఞానం అవసరం. జ్ఞానమున్న కుటుంబం ఆశీర్వదించబడుతుంది. జ్ఞానమున్న జీవితం ఫలవంతమైన ఆశీర్వాదం నడిపించబడుతుంది. జ్ఞానం ఉన్నటువంటి పరిపాలన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దేవునికి స్తోత్రం. డబ్బు కాదని కావాల్సింది మనిషికి, జ్ఞానం కావాలా? జ్ఞానం ఉంటే నీవున్న చోటనే దేవుడు ఉన్నత స్థానానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. జ్ఞానం కావాలి, తెలివితేటలు ఉండాలి, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు దేవుళ్ళలో ఉన్నాయి. కాబట్టి అందుకునే సొలొమోను మహారాజు చక్కటి మాట చెప్పాడు, జ్ఞానం సంపాదించుకో. జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు, నీ జీవితం సార్థకం అవుతుంది, ఆనందకరమైనటువంటి జీవితం నీకు లభిస్తుందని భక్తుడు చాలా విపులంగా చెప్పాడు. పిల్లరా, ఈ చిన్నవాడైనటువంటి బాలుడైన ఈ సొలొమోను మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, భక్త ఏం కావాలి అని. ఈ రోజు నీ కానీ దేవుడు వచ్చి మన దగ్గరికి వచ్చి, భక్త ఏమి నీ కోరిక అన్నట్టు ఏం చేస్తారు మీరు? ఇంత పెద్ద లిస్ట్ పెడతారా ఆయన దగ్గర, అవునా? ముందే 10 కోట్ల పనే దగ్గర మళ్ళీ గొడవ మీద ఒక 50 కోట్లు ఇచ్చింది, మళ్ళీ 50 కోట్లు వచ్చాక మళ్ళీ ఎందుకు ప్రభా ఎందుకు గొడవ, ఒక 100 కోట్లు ఇచ్చేయి. మానవ కోరికలకు ఏలేదు అంటే డబ్బే కావాలా మనకి? ఏం చెప్పాలి? డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి తెలుసా? ఎందుకు స్తోత్రం హల్లెలూయా. అది ప్రసంగం కాదు నాది ఇప్పుడు. కాబట్టి జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరి దేవుని అడిగాడు, ప్రభువా గొప్పదైన నీ సమూహాన్ని, నీ జనాంగాన్ని, నీ ప్రజలను కాపాడాలి అని అంటే, వారిని పరిపాలించాలి అని అంటే నాకేం కావాలా? జ్ఞానం కావాలి. తన స్వార్థ ప్రార్థన, ఇతరుల క్షేమం కొరకు చేసిన ప్రార్థన. సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన స్వార్థం ఉందా? చెప్పాలి. స్వార్థం అంటే నాకు మంచి వజ్ర వైడూర్యాలు, ఆస్తుపాస్తులు కావాలయ్యా అని కోరు. నా తండ్రి చనిపోయాడు, పరిపాలన చేయాలి అని అంటే అంత జ్ఞానం నాకు లేదు, అంత వయస్సు నాకు లేదు. కాబట్టి నీ జనమైనటువంటి ఇశ్రాయేలును పరిపాలించాలి అంటే, శత్రువు చేతిలో పడకుండా నా దేశాన్ని సంరక్షించుకోవాలి అంటే నీ జ్ఞానం నాకు కావాలని ప్రభువుని అడిగాడు. దేవునికి స్తోత్రం. శత్రువు ప్రాణం అడగలేదు, పేరు ప్రఖ్యాతులు అన్ను అడగలేదు, ఐశ్వర్యమైన అడగలేదు. నువ్వేం అడిగావు? జ్ఞానం అడిగావు. కాబట్టి దాంతో పాటు ఇవన్నీ ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి పిల్లలా గమనించాలి, మనకు కావాల్సింది ఏంటి? నేటి కాలంలో జ్ఞానం కావాలి. చాలా మంది ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు, పోటీ పరీక్షలు, అవునా? ఎగ్జామ్స్ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మాకు ఎగ్జామ్స్ అన్నయ్యా అవి అది. మాస్టర్ గారిని కూడా అడుగుతూ ఉంటారు, మేము ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, ప్రమోషన్ కోసం ఎగ్జామ్ రాస్తున్నాం అని చెప్పి చాలా మంది ప్రార్థన చేయమని అడుగుతారు. దేవునికి స్తోత్రం. ఏం కావాలా? ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. దేవునికి మహిమ కలుగుతుంది. జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. సమయం అయిపోయింది కాబట్టి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. సామెతల గ్రంథం వదలకండి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 29:15 గద్దింపును. ఏమని రాస్తుంది అక్కడ? బెత్తమును గద్దింపును, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, జ్ఞానము కలుగజేయును. అదుపు లేని బాలుడు. హల్లెలూయా. పాయింట్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఎవరికి వస్తుందమ్మా? బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుందని సామెతలు 4:14 రాస్తుంది కదా. జ్ఞానం వల్లే పరిపాలన సవ్యంగా జరుగుతుందని ఇందాక మనం చదువుకున్నాం కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి జ్ఞానం వల్లే ప్రమోషన్లు వస్తాయి, జ్ఞానం వల్లే ఏమంటే ఎగ్జామ్స్ లో మంచి ఉత్తీర్ణత సంపాదించగలం, జ్ఞానం వల్లే ఏమంటే రాజులు ఎదుట నిలబడగలం,
పనిలో నైపుణ్యత కలిగిన వాడు చూసావా, వాడు రాజులు ఎదుటే నిలబడతాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం మనకు అవసరం. ఈ జ్ఞానం ఉంటే మనం ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడికి. దేవుని స్తోత్రం. ఒకసారి మీకు చెప్పాను, విన్నారు లేదు. మద్రాసు నుంచి ఒక కుటుంబం వలస వెళ్ళిపోయారు. ఎక్కడికి? బొంబాయి. అక్కడ పని చేసుకోవడానికి వెతుకుతూ ఉంటే ఎక్కడ పని దొరక్క ఆటో డ్రైవ్ చేసుకునేవాడంట. ఒక ఆటో అద్దెకి తీసుకుని కుటుంబ పోషణార్థమే ఏదో పని చేసుకోవాలిగా ఆటో తిప్పుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏమన్నా 2 కుమార్తెలు ఆయనకి. ఆ కుమార్తెని బాగా చదివించాలనుకున్న ఉద్దేశంతో రాత్రి తెల్లవారుజామున బయలుదేరినటువంటి తండ్రి రాత్రి 1 గంట దాకా తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఏమంటే ఆ ఆటోకి అద్దె కట్టాలి, ప్లస్ ఇంటికి రెంట్ కట్టాలి, ప్లస్ పాల బిల్లు కట్టాలా, మళ్ళా కరెంటు బిల్లు కట్టాలా, స్కూల్ ఫీజు కట్టాలా. మాట్లాడుకుంటారా? దేవుని స్తోత్రం. ఈ జన్మంతో ఎలా ఉన్నారు అంటే పిల్లలు సినిమాలో శుభం కార్డు ఇదే ఈ వ్యవస్థలో ఉన్నారు కదా, ఆ సినిమాలన్నీ కూడా పెళ్లి అయిపోయిన తర్వాత సినిమాలు అంటారు. పెళ్లి అవ్వక ముందు జరిగిన సినిమాలు మాత్రం హిట్. ఎందుకని? ఆవిడికి పెళ్లి అయిపోయిన తర్వాత శుభం కార్డు. ఇదే జీవితం అనుకుంటున్నారు చాలా మంది. అంతే ఎగసి వెళ్ళిపోతున్నారు. తర్వాత పెళ్ళైన తర్వాత నాన్న తిప్పబడి ఇబ్బందులు పడి సంవత్సరాలు ఇదే కంటే సాగరాన్ని ఇదే ఎత్తానన్నాడు. అప్పుడు దేవుని స్తోత్రం చెప్పలే. పాయింట్ పెళ్ళి అయిన తర్వాత ఉంటుంది. దేవుని స్తోత్రం. అలాగన్నానని నేను పెళ్ళి చేసుకుని పాత్ర కాదు ప్రార్థన నా కోసం అన్నాడు. అప్పుడు ఓరు బాబు ఈ రకంగా తయారయ్యారా అని చెప్పి మళ్ళీ మార్చేది, ఆ ట్రాక్ మార్చేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలా తీర్మానాలు తీసుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ బిల్లులన్నీ కట్టేటప్పటికి తలపేనం తక్కువ చేస్తుంది. ఎవరికి? తండ్రికి. రాత్రి పగలు నిద్రపోతట్లే. ఇంకొచ్చిన తర్వాత రేపు ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఏం చేయాలి, ఇదే ఆలోచన. అంచనాలు వేసుకుంటున్నాడు, ప్లాన్ చేసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆరు పిల్లలు పోషించుకోవడం చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ తండ్రి కష్టాన్ని చూసిన కూతురు హల్లెలూయా చదువు ఇష్టంగా చదవడం మొదలెట్టింది. దేవుని స్తోత్రం. ఎంతమంది తల్లిదండ్రులు కష్టాన్ని చూసి ఇష్టంగా చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇష్టంగా చదివేటప్పటికి కాలేజీలో ఫస్ట్, కాలేజీలో కాదు దేశంలోనే ఫస్ట్ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. CA చార్టెడ్ అకౌంట్ లో ఫస్ట్ వచ్చింది. మీరు చూసేది మోడీ గారు ముందు నిలబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు మీడియా వాళ్ళందరూ కూడా పైకి పట్టుకునే ముందు, అమ్మా ఇంత ర్యాంక్ రావడానికి కారణం మీ కుటుంబంలో ఎవరైనా IAS చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అంటే CA చార్టెడ్ అకౌంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మంచి చదువు చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆమె నవ్వుకుని, మా నాన్న ఆటో డ్రైవర్, మాకు సొంత ఆటో లేదు అని చెప్పింది. దేవుని స్తోత్రం. మాకు సొంత ఇల్లు లేదని చెప్పి ఆశ్చర్యపోయారు. అద్భుతం. ఆటో తోలుకునే వాని కూతురు ఇంత ర్యాంక్తో పాస్ అయిందా? ఆశ్చర్యం. దేశం అంతా పడలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు అన్ని ఉండి కూడా చదవనటువంటి బడుద్దాయిలు చాలా మంది లోకంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బు పడేస్తే సర్టిఫికెట్ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది కదా. డబ్బు పడేస్తే అధికారులు సైతం వీళ్ళకి అనుకూలంగా మార్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆశ్చర్యపోయారు ప్రియులారా. ఈ చదువుని ఇష్టంగా చదివింది కాబట్టి ఎక్కడ తీసుకువెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళింది. దేవుని స్తోత్రం. మోడీ గారి ముందు నిలబడాలంటే మాట్లా ఈయన పర్మిషన్ కావాలి కదా. నేషనల్ మీడియా ఆమె ముందు ఏం తీసుకుంది? ఇంటర్వ్యూ తీసుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉలుక్కుపడింది దేశం అంతా కూడా. కాబట్టి జ్ఞానాన్ని మనం ఇష్టంగా జ్ఞానాన్ని ఆస్వాదిస్తే అది దేశంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఏమని చదువుకున్నాం? పెద్దమును గద్దింపును జ్ఞానాన్ని కలుగు చేయను. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద ఎవరికి వాడాలి, గద్దింపు ఎవరికి వాడాలి చెప్పాలి మీరు. పెద్దమేమో చిన్నపిల్లలకి, గద్దింపేమో పెద్దోళ్ళకి. దేవునికి స్తోత్రం.
మంచి మనుషుకో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. నేను స్తోత్రం చెప్పను. ఇప్పుడు దెబ్బలు పడాలా, గద్దింపుతో సెట్ అయిపోతారా? ఈ రోజున గద్దింపుకి ఎవరు సెట్ అవ్వట్లేదు. దేవుని స్తోత్రం. దెబ్బలు తినేస్తున్నారు చాలా మంది. పిల్లలు గమనించారు. అందుకునే గద్దింపును, బెత్తమును, గద్దింపును జ్ఞానమును ఎదుజేయను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం చదవము ఒకసారి. అదిగో బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును, శిక్ష దండన వారిని దానిని హల్లెలూయా. చూసారా ఏంటంట? శిక్ష దండన వారిలో నుండి మూఢత్వం తొలగిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న పిల్లడు ఉన్నారు అనుకోండి, ఇది లాగుతున్నాడు అనుకోండి, అది పడిపోతే కాలు దెబ్బ తగులుతుందని మనకు తెలుసు. ఆ పిల్లడికి లాగుతాడు కావాలని. మనం ఒరే ఆగరా అంటాం, వాళ్ళు లాగుతాడు. ఆగరా అంటాం, లాగుతాడు. అప్పుడు ఏం చేయాలి మనం? చెప్పాలా? పెళ్ళి మన రెండు. అప్పుడు ఏడేమవుతాడు? అక్కడ కూర్చుని నా వంక దాని వంక, నా వంక దాని వంక చూస్తాడు. ఎందుకని? మళ్ళీ వచ్చామనుకో రెండు ముట్టుకెళ్ళేసేస్తాడు. వెళ్ళకూడదు అన్నాడికి మళ్ళీ వెలుగుతుంది. అర్థమైంది? శిక్ష దండన ఎప్పుడు కొట్టాలా? బాలుడుగా ఉన్నప్పుడు శిక్ష దండన చేస్తే పెద్దవాడైనప్పుడు దాని నుండి స్తోత్రం. హల్లెలూయా. నేను మధ్యాహ్నం చెప్పే ఏమని, చిన్నప్పుడు అంట ఒక మేనమావం తండ్రా ఒక నీటి తను ఆల్తాడని చెప్పి మరి తన్నాడు మరి అన్నాడు అంటారు కదా. ఈ తండ మొదలెట్టి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత స్కూల్లోనే ఉంటాడు. ఆ తండ్రి స్కూల్ మాస్టర్ ఊరుకుంటాడా? చెత్త కొట్టడే ఇంకోసారి తండ్రి మీకు మామూలు ఉండదు. స్కూల్లో తండడానికి అవకాశం ఇప్పుడు ఎక్కడ తంతాడు? బయట వాళ్ళు తంతాడు. బయట వాళ్ళు తంటే ఊరుకుంటారా? చెత్త కొట్టి రోడ్ కేసి పామేసి వదిలేస్తాడు. అక్కడ కూడా కొట్టనివ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడ కొడతాడు? ఎవరు దొరకకపోతే ఎవరు దొరుకుతుంది? ట్రైనింగ్ ఇచ్చారే అంటాడు ఇడిదిట్టు అని. తల్లి తండ్రి వాళ్ళే ఇంకా ఏ కోపం వచ్చినా వాళ్ళ మీద చూపిస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. వీళ్ళరా బాలుడు నలబడుతున్న త్రోవను వాడికి నేర్పు. వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని ఎందుకు భయము భక్తి వాళ్ళకి నేర్పించాలి. పెద్దలని గౌరవం వాళ్ళకి నేర్పించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ రకంగా మన భక్తి కలిగి ఉండాలో వారికి నేర్పించినప్పుడే వారు పెద్దవాళ్ళైనప్పుడు వారి నుండి తొలగిపోరని వాక్యం చెప్తుంది. శిక్ష దండన వాళ్ళ నుండి తోలివేయబడుతుంది. అలాగనే ఒక గద్దింపు ఆకాశం ఆలకించు భూమించే విగ్గు అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు గద్దించినా గద్దింపుకు లోపడట్లేదండి జనం. దేవుని స్తోత్రం. నా గద్దింపు విని తిరగడే అని దేవుడు చెప్తున్నాడు. నేను పిల్లలు పెంచి గొప్పవాళ్ళని చేశాను, వారు నా మీద తిరగబడ్డారు అని దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన గద్దింపుకి విని తిరిగామా మనకు దేవుడు మేలు చేస్తాడు. లేదు దేవుడికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసి ఆయన గద్దింపుకు లోపడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించామా దాని పర్యవసానం ఖచ్చితంగా మనం అనుభవించిన తప్పదని వాక్యం చదివి చెప్తున్నారు. హల్లెలూయా. మరొక మాట సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయము 12వ అధ్యాయము మొదలు వచ్చి చదవండి ఒకసారి. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించువాడు. హల్లెలూయా. ఏ ప్రేమించాలా? శిక్ష. ఇప్పుడు పాస్టర్ గారు 2 మాటలు వాక్యంలో ఖండించాడు అనుకోండి, మళ్ళా వారం వస్తారా? చెప్పాలి. వస్తానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 80 అంటారేమో అనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఉపదేశించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి ప్రయోజనకరమే ఉంది. హల్లెలూయా. శిక్షను ప్రేమించేవాడు ఖచ్చితంగా జ్ఞానం గలవాడు అవుతాడు. అంటే పగవాడు లెక్కలేని బుద్ధులు పెడతాడు. ప్రేమ కలిగిన వాడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు. ఇప్పుడు ఎవరు మాట తింటారు చెప్పండి? శిక్షించాలా? బయట ఎంత ప్రేమ చూపిస్తారో మీ మీద. దేవుని స్తోత్రం.
ఆ బ్రదర్ రండి, అయ్యి ఎక్కువ చేయండి. ఆ చేర్చేనయ్యో ఆ సంఘంలో ఎలా చూస్తారో తెలుసా, ఇల్లంటే చేతిలో నీళ్ళు పెట్టేస్తారు, కనుక్కోండి వాళ్ళని. నెక్స్ట్ చేతిలో వాటర్ బాటిల్ పెడతారు, నెక్స్ట్ చేస్తారు, నెక్స్ట్ ఫ్యాన్ వేస్తారు, నెక్స్ట్ టీ ఇస్తారు, నెక్స్ట్ స్నాక్స్ ఇస్తారు. తర్వాత నేను స్తోత్రం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా మేము పట్టించుకునేవాడు వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన ఎక్కడ పడుకుంటాడు. నేను స్తోత్రం చెప్పండి, నేను స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఈ కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయనే ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పలే. పిలుపు గారు దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, శిక్షణ ప్రేమించువాడు జ్ఞానం గలవాడు అవుతాడు. అలాగనే సామెతల గ్రంథంలోని, సామెతల గ్రంథం మొదలుకంటే 13వ అధ్యాయం మొదలు వచ్చింది ఒకసారి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి శిక్షిస్తే జనం ఊరుకుంటున్నారా? చెప్పాలి. తండ్రితో మాటలేవు, ఎవరితో లేవు. దేవునికి స్తోత్రం. ఒకసారంట ఒక చిన్న పిల్లోడిని తిట్టాడంట వాళ్ళ నాన్నగారు, స్కూల్కి వెళ్ళలేదని. స్కూల్కి వెళ్ళదో చెప్పిన మాట ఇంటలేదని ఏదో మొత్తం మీద 4 చివాట్లు పెట్టాడు. అంతే. వీడు అటు ఇటు చూసి చిత్తడికి ఎక్కేసాడు. అటికి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాడు. అటికి ఎక్కేసి అటికి మీద కూర్చున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఎవరో కొడుకు. ఈ తల్లిదండ్రులు కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఈ పగలంతా ఊరంతా గాలించేశాడు. మా అబ్బాయి వచ్చాడా, మా అబ్బాయి వచ్చాడా, మా అబ్బాయి వచ్చాడా అంటే ఎక్కడ లేదు. తిరిగారు. హాయిగాడు పైన పడుకున్నాడు ఎక్కడ, చిత్తడి మీద. వీళ్ళు పగలంతా తిరిగి ఆ రాత్రి ఈ రాత్రి అంతా తిరిగాడంటే ఎవరో తండ్రి. వచ్చాడా అంటున్నాడు గుమ్మం గడికి వచ్చి. తల్లి అంటుంది, ఇక్కడ రాలేదండి, మీరు ఏమన్నారో ఆవిడ మొత్తం మీద ఇల్లు వదిలేసి పారిపోయాడని చెప్పి ఆవిడ ఎడుతుంది. నేనేమన్నానే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఊరంతా తిరిగి తెల్లవారుజాము నీరసంతో ఇంటికి వచ్చాడు. పొద్దున్నే ఏమంటే గడప దగ్గర కూర్చుని ఏడుతూ మొదలెట్టాడు. హల్లెలూయా. ఎవరో కన్న తండ్రి. ప్రేమదా ఎన్ని స్తోత్రం. కన్న తండ్రి కదా, ప్రేమదా అంటే మీ ముందు లోపు అయిపోతారని తల్లిదండ్రులు ప్రేమ మీ ముందు చూపించరు. ఎన్ని స్తోత్రం. ఈ చిన్నపిల్లడు అంట పొట్టుడు గుర్తులు అంటారు కదా, పైకెక్కేసి పెద్ద బండరాయి పెట్టుకున్నాడు అంట. మా నాన్న ఇంట్లోకి వస్తే ఆ బండరాయి నెత్తి మీద ఏ చంపేద్దామని. అర్థమైందా? ఎవరి రోజు నన్ను బతకలేదు, రోజు తిడుతున్నాడు, ప్రతిసారి నన్ను ఏదో రకంగా వారిస్తున్నాడు, ఏదో రకంగా నన్ను తిడతా ఉన్నాడు, నన్ను శిక్షిస్తా ఉన్నాడు. ఈడు చచ్చిపోతే నాకు దర్శనం వదిలిపోతా అనుకున్నాడు దేవుడా. కొడుకు ఆడికి ఏం తెలుసు? మా నాన్న ఇంట్లోకి వచ్చాడా అని చచ్చాడే. గడప బయట ఉండే ఏడుతున్నాడు. ఎవరా? తండ్రి. కూర్చుని ఏడుతున్నాడు. వాడు భవిష్యత్తు కోసం నేను ఇది చేశా, అది చేశా. వాడు పాస్ అయినప్పుడు నా అంత సంతోషం ఇంకెవరికి లేదు. ఆ పేపర్ పట్టుకుని ఊరంతా తిరిగాను. మా బంధువులకి చెప్పా, మా స్నేహితులకి చెప్పా, మా అబ్బాయి ఎలాగని. నాకు మా కొడుకు పుట్టిన తర్వాత నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకవేళ నేను గాని ప్రేమను చూపిస్తే, తన ముందు చూపిస్తే తను లోకానుసారంగా విచ్చలవిడిగా తిరుగుతాడేమో అని నా కొడుకు ముందు ప్రేమను చూపించలేకపోయినే నేను ఎప్పుడు గద్దించేవాడిగా ఉన్నాను. కాబట్టి నేను విరోధిగా కనబడుతున్నాను నా కొడుకు అని చెప్పి కన్నీళ్ళుగా చేరుతున్నాడు. ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోదాం అనుకుంటున్నానని చెప్పి ఆ గడప మీద తల పెట్టుకుని కన్నీళ్ళుగా చేరుతుంటే పైన ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? కొడుకు. స్తోత్రం. వెంటనే పైన ఉన్నవాడు పైనుంచి దిగిపోయి నానా అని వెళ్ళి హక్కున ఆనుకుని కన్నీలుగా చేడుతూ మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. ఇంత ప్రేమ కలిగినటువంటి తండ్రి అని చెప్పి ఏమండి ఎక్కెక్కి ఏడుతూ మొదలు పెట్టాడు. నేను చంపేద్దాం అనుకున్నాను నాన్న, నేను ఎత్తి మీద రాయి పాడేసి చంపేద్దాం అనుకున్నాను. నాకంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. దేవుని స్తోత్రం. మన తండ్రి మన విడువగా ప్రేమించేవాడు. హల్లెలూయా. నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా
లేకుండా నువ్వు ఆయన మీద లేనిపోని నిందలు మోపినా నిన్నే ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రిని వద్దనుకున్నా తండ్రి నీవు కావాలని ఆశిస్తూ ఉన్నాడు. అంత గొప్ప తండ్రి మన దేవుడు. హల్లెలూయా. అలాగే మన కన్న తండ్రి మన యోగక్షేమాల కొరకు ప్రతించుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను గద్దించినా వారించినా దానిలో ప్రేమ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తండ్రి శిక్షించిన కుమారుడు ఖచ్చితంగా జ్ఞానం గలవాడవుతాడు. హల్లెలూయా. కాబట్టి బాగా గమనించాలి. అందుకునే ఏమని చెప్పారు? శిక్షను ప్రేమించువాడు, ఏం చెప్పుకున్నా? శిక్షను ప్రేమించువాడు జ్ఞానం గలవాడవుతాడు. అలాగనే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాయింట్ లో బాగానే మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. అలాగనే మరొక మాటలకు వెళ్ళిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటి మాట చెప్పుకున్నాం, శిక్ష కలిగిన వాడే జ్ఞానం కలిగిన వాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిక్షను ఇష్టంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదవండి. ఈసారి 12 వచనం 11, 12. అదిగో తండ్రి తనకి ఇష్టడైన కుమారుణ్ణి గద్దించిన రీతిగా. ఎవరిని ఇష్టపడతారో తెలుసా? మా జన్మలో చెప్పారు. తల్లిదండ్రులేమో కరిచేస్తారు. అలా ఉండొద్దు, ఎలా ఉండొద్దు, ఆటో తిరగద్దు, ఏతో మాట్లాడద్దు, ఫోన్లు పక్కనెట్టే, వాట్సాప్ ఆపే, ఫేస్బుక్ ఆపే, ఏంటంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవునా? వాళ్ళ పిల్లలు పాడవకూడదని, వాళ్ళ పిల్లలు ఈ దేంట్లో చిక్కుకోకూడదని, ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు శ్రమంలో పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాత్రి పగళ్ళు నీ ఆశే, నీ ధ్యాసే, నీ ఆలోచనే. పొరుగు వాళ్ళకి అది ఏమైనా ఉంటుందా? అరే మీ నాన్న ఎలా అన్నాడా? అర్రే అలాంటి నాన్న, మీ నాన్న అంటాడు మేడం. అబ్బాబ్బా మీ అమ్మ, అబ్బాబ్బా నాంట అమ్మ ఎక్కడ ఉంది? అరే అని 4 బిస్కెట్లు వేసేటప్పటికి వీళ్ళ గొప్పలా కనపడతారు. ఎవరో దేవుని స్తోత్రం. ఏదో అంటారు కదా, నసి చేసి మారేడికాయ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంతో మంది తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా లోకానుసారంగా తిరిగి కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలో, ఇబ్బందులు పడి జ్ఞానం లేని వారిగా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తాడు. దర్శనాల ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తాడు. భక్తుల ద్వారా దేవుడు మనల్ని గద్దించి సరైన మార్గంలో నడపాలని ఎన్నో రకాలుగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళ దేవుడి గద్దింపుకు లోపడ్డావా? నువ్వు జ్ఞానం గలవాడవుతావని ప్రభు వాక్యం ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాడు. అలాగే రెండవదిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడవుతాడు. చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలమ్మా? జ్ఞానుల సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తారు జనం? దేవునికి స్తోత్రం. నేను 4 పులి జోకులు కానీ స్కూల్లో ఉన్నప్పుడు 4 పులి జోకులు ఎటకారంగా మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ నాతోనే ఉండేవారు. నేను స్తోత్రం చెప్పలే, గొప్ప కోసం చెప్పట్లే, నా సాక్ష్యం అని. నేను రన్నింగ్ కామెంట్స్ చేసేవాడిని. మాస్టర్లు ఏంటి, అక్కడ ఉన్న పిల్లలు ఏంటి, అందరితో కొద్దిగా వెంటకారంగా మాట్లాడేవాడు. నాతోనే ఉండేవారు మా క్లాసులో వాళ్ళు, మా క్లాసులో కానివాళ్ళు కూడా నాతోనే తిరిగేవారు. దేవునికి స్తోత్రం. అక్కడ డుమ్మా కొట్టేసి షోకి వెళ్ళిపోయేవాడు సినిమాకి. దేవునికి స్తోత్రం. మా స్కూల్లో ఇది మోసం ఉండే కదా, స్కూలు కట్టేసిన తర్వాత సాయంత్రం వచ్చి దాంట్లో నుంచి వెళ్ళి ఆ బ్యాగులు తెచ్చేసుకునేవాళ్ళం. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నా గొడవ. అలాగా ఒకసారి మాస్టర్ నన్ను నిలబెట్టాడు బెంచ్ మీద. నిలబెట్టినందువల్ల ఆయన టైర్ సూప్ కోసేసాడు. టైర్ కోసేసా. నేను స్తోత్రం చెప్పలేదు, గొప్ప కాదు. కోసేసి ఒకరు చూపిద్దురే చెప్పేవంటే ఇది ఇచ్చుకుని ఏంటిది జామెట్రీ బాక్స్ ఉంటాయి కదా, వచ్చేస్తా జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద వైరల్ అయిపోయింది, పెద్ద గొడవ జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జనమందరినీ అప్పుడు గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి, అసెంబ్లీ రౌడీ,
స్టేట్ రౌడీ. ఈ సినిమాలన్నీ చూసి వీసీఆర్లో చూసి 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 ఏమైనా సరే రౌడీ అవ్వాలా, అది మనం చెప్పేది, జైలుకి పోవాలి. ఇదే ఉద్దేశంతో రగిలిపోతూ ఉంటాం. ఎందుకంటే మా సరిహద్దులో గొడవ ఉండడం వల్ల, కోర్టు కేసులు ఉండడం వల్ల తాడేపల్లిగూడెంలో ఎవరో ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉన్నాడు. ఆయన కర్నూలు కూడా ఫ్యాక్షనిస్ట్ లో ఆయన ఉంటాడు. అలాగే హైదరాబాద్ లో కూడా ఆయన ఎన్నో మర్డర్లు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆయన తాడేపల్లిగూడెం వచ్చాడంటే తాడేపల్లిగూడెం వాళ్ళందరికీ దడ, బంగారు షాపులందరికీ స్తోత్ర. ఆయన వచ్చేటప్పటికి గడగడలాడిపోయేవారు జనం. ఉంటే ఇలా బతకాలరా అనుకున్నాం. నేను స్తోత్రం చెప్పరా, ఎప్పటికీ నొంగట్లేదు జనం, ఇలాంటి వాడికి భయపడుతున్నారు కాబట్టి 10 మందిని చెప్పేస్తే రౌడీ షీట్ చెప్తారు. నేను రౌడీలాగా ఉండాలనుకున్నాను. నేను స్తోత్రం చెప్పాను. చాలా మంది తెలిసింది నా సాక్షి. దేవుడు నన్ను పడగొట్టి సోనీ గారిని మీటింగ్కి వెళ్ళిన రాజమండ్రి, చెలో రాజమండ్రి సోనీ గారిని మీటింగ్, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అక్కడ మీటింగ్ ఇచ్చాడు. ఆ మీటింగ్ లో దేవుడు నన్ను పడగొట్టాడు. ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ పడ్డాను, దేవుడు దర్శనం ఇచ్చాడు, సేవకు దేవుడు ఇప్పించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేకపోతే నేను ఎక్కడ ఇందును దేవుని స్తోత్రం చెప్పండి. 4 జోకులు వేసేటప్పుడు జన్మాంతరం నా వెనకాల ఉండు. నేను స్కూల్ తర్వాత ఆ కొన్ని రోజులు వెళ్ళడం వల్ల ఒక 30 మంది వచ్చేసారు సైకిల్ వేసి మా ఇంటికి. మా అమ్మగారు అందరూ మిమ్మల్ని ఏమన్నా అన్నాడా, మిమ్మల్ని ఏమన్నా దొబ్బేశాడా, దొంగలిచ్చాడా, అబ్బాబా మనం జరగదండి. అసలు ఏం చేసిండు, ఎవరన్నా కుట్టాడా, అబ్బాబా అది కదండి. కుట్టడమే ఎక్కువ వచ్చాయి. దేవుని స్తోత్రం. కుట్టాడా అన్నాడు. అసలు ఏమీ లేదండి, రాజురాజు అంటే మాకు చాలా ఇష్టం అండి, మా ఫ్రెండ్ అండి అంటున్నారంట. దేవుని స్తోత్రం. అయిపో వీడు ఇప్పుడే ఇంతమంది బ్యాచ్ వెనకాల వేసుకొస్తే ఆ పెద్ద మా మాట ఏంటో బాబు అని ఎడుతున్నాం వ్యక్తులు ఇంటికడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి గురే బాబు ఏమేశారు, బెల్లమే రాసే వాళ్ళకే 30 మంది వచ్చేసారా అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నా గొప్పతనం గురించి కాదు, గ్యాంగ్ లీడర్లో జనం వెనకాల ఉన్నారు కదా, ముఠా వ్యక్తుల్లో జనం వెనకాల ఉన్నారు కదా, అసెంబ్లీ రౌడీలో ఉన్నారు కదా జనం. నాకు కూడా జనం కావాలని చెప్పి ఎవరికి పడితే అది ఏది పడితే అది ఇవ్వడం, వాళ్ళతో మంచిగా మాట్లాడడం. నేను నీ వెనకాల నేనున్నాను రాకపోతే వద్దాం అనేవాడిని. దేవుని స్తోత్రం. అలాగే అందరినీ సమకూర్చుకున్నాను. దేవుడు ఒక దెబ్బతో అందరినీ ఎత్తుకు కొడేశాడు. అందరూ పోయారు, నేను ఇలా వచ్చేసాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. ఇప్పుడు ఎవరు స్నేహం చేస్తారు, ఎవరితో స్నేహం చేస్తారు జనం, ఎవరితో స్నేహం చేస్తారు జనం? జ్ఞానం కనబడుతూ స్నేహం చేయట్లేదు. చెప్పాలి. ఆ కాలేజీలో ఎవరు తొందరగా ఉన్నాడు వాడితో స్నేహం చేస్తారు. నేను స్తోత్రం చెప్పండి. తుంటర్లో సహవాసం చేయవాడు తుంటరి అవుతాడు. దేవునికి స్తోత్రం. పటికిమాల వాడితో సహవాసం చేసేవాడు పటికిమాలోడు అవుతాడు. దేవునికి స్తోత్రం. 6 నెలలు సహవాసం చేస్తే 6 వీరు అవుతారు. 100 మంది నీతిమంతులు ఒక పటికిమాలను పెట్టండి, మొత్తం అందరూ మారిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. అర్థమైందా? ప్రియులను గమనించాలి. మన స్నేహంలో కూడా లోపం వస్తుంది. అందుకునే జ్ఞానం మనకి అవ్వట్లేదు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళని పరిశీలించి వాళ్ళతో సహవాసం స్నేహం చేయండి. దేవునికి స్తోత్రం. స్నేహం వారికే. స్నేహం నుంచి ముందు స్నేహం అంటారా, తర్వాత దానికి ఏం పేరు పెడుతున్నారు చెప్పాలి. ఓన్లీ స్నేహం, ఫ్రెండ్. ఏంటట ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత ఏమవుతుంది చెప్పాలా? ఫ్రెండే కదా అనుకున్నారు తల్లిదండ్రులు. నేను ప్రేమించాను లేకపోతే లేదు అన్నది లేకుండా రాయడు కొన్ని ఎవరికే చెప్పినప్పుడే మాకు అర్థం వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, ఫ్రెండ్ అంది అని ఎడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఫ్రెండ్కి ప్రేమకి అసలు ఏం లేదు, ఫ్రెండే. ప్రేమ ఫ్రెండ్. ఈ పనికి మన ప్రేమ ఒకటి పెట్టి జనాల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కాబట్టి ప్రియులారా నిజమైన ప్రేమ ప్రజలు కనబడట్లేదు. కాబట్టి బాగా గమనించాలి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానం గలవాడు. జ్ఞానం గలవాడు ఎవడు? వాళ్ళ ఎత్తి మీద ఏమైనా రాసి ఉంటుంది వీడి జ్ఞానం కలిగిన వాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదా పరిశుద్ధ గ్రంథంలో వచ్చి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును,
మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. హల్లెలూయా. ఎవరయ్యా జ్ఞానం కలిగిన వాళ్ళు అని అంటే, ఏ స్త్రీ అయితే తన కుటుంబాన్ని కట్టుకుంటుందో ఆవిడే జ్ఞానం గల ఆవిడతో సహవాసం చేయండి. స్తోత్రం. హల్లెలూయా. లేచింది మహిళా లోకం. నేను స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. వాళ్ళ ఇంటి విషయాలు మాత్రం పొరుగుంటే చెప్పరు. ఊరంతా సోది మాత్రం వాళ్ళకేం కావాలి. దేవునికి స్తోత్రం. అందుకనే స్టీవెన్సన్ గారు పాట కట్టాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము గట్టి ఇంటింటా తలుపు తట్టి ఏసే యేసు మూసే చెప్పమ్మా ఊరుకునే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ఆడవాళ్ళ నోట్లు అంట మీరేమో ఒకనే పోయి ఇప్పుడు మళ్ళీ నాకు అడగలేడు ఎత్తారు దేవునికి స్తోత్రం చెప్తాయి. హల్లెలూయా. నువ్వు కింద ఉండవంట అలా ఎన్నది ఇలా చెప్పేయాలి. లేకపోతే రాత్రి నిద్ర ఆడదాం. దేవునికి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. పిల్లలు గమనించాలి. అందుకునే మొక్కలకి బీపీలు చుక్కర్లు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోరు. వాళ్ళకి బీపీలు చుక్కర్లు లేవు. దేవునికి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. నేను చెప్పింది కదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు గమనించాలి. ఇప్పుడు ఏం చేయాలంట? జ్ఞానంతో సహవాసం చేయాలి. జ్ఞానం ఎవరయ్యారంటే వాళ్ళ కుటుంబాన్ని బాగుగా కట్టుకున్న స్త్రీ ఎవరైతే ఉందో ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ. వాళ్ళ కుటుంబం పగిలిపోవడానికి ఇష్టం లేదు. వాళ్ళ కుటుంబంలో వ్యక్తి ఏ వ్యక్తి కూడా వెచ్చలవిడిగా తిరగడం ఆమెకి ఇష్టం లేదు. ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏది అవసరమో ముందుగానే సమకూర్చుకుని ఆ ప్రకారంగా కట్టుకుంటుందే ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ. సామెతలు 31 ఉన్న స్త్రీయే ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ. అలాంటి వారితో సహవాసం చేస్తే మనకు కూడా జ్ఞానం కలుగుతుంది. మనకు కూడా జ్ఞానం కలుగుతుంది. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదలు వచ్చిన చదవడం ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము మొదలు వచ్చిన జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోష పెట్టును. హల్లెలూయా. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. ఏ తండ్రి అయితే సంతోషంగా ఉంటాడు కుమారుడు బట్టి, ఆ వ్యక్తి ఎందుకు స్తోత్రం జ్ఞానం కలిగిన వాడు. చెప్పండి, ఈ రోజున తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి అంటే మీకు సంతోషమేనా, మీ అబ్బాయిని బట్టి మీరు సంతోషంగా ఉన్నారా అని అడగండి. తెలిసిపోద్ది. ఎందుకు స్తోత్రం చెప్పండి. చెడగొట్టాడు అన్నాడు, ఆ గురించి నాకు మాట్లాడకండి. అసలు నా కొడుకు అని చెప్పుకోవడానికి అది బాధగా ఉంది అని తెచ్చిపోతున్నారా? ఊరంతా చక్కబెడతారు వీళ్ళు. తల్లిదండ్రుల దగ్గర మాత్రం ఏం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. చూసారా? ఇప్పుడు చెప్పండి, నాకు గొప్పలు చెప్తారు చూసారా, బిస్కెట్ వేస్తారు చూసారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు అడగండి, మీ అబ్బాయి అంటే మీకు ఇష్టమేనండి, మీ అమ్మాయి అంటే మీకు ఇష్టమేనండి, మీ అమ్మాయిని బట్టి మీరు సంతోషిస్తున్నారా, మీ అబ్బాయిని బట్టి మీకు ఆనందంగా ఉందా అని అడగండి. ఇంత చిట్టా పెడతారు. నేను స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. గొప్పలు చెప్పుకోవడం కాదు, నీ తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తే నువ్వు జ్ఞానం కలిగిన వాడు. నీ తండ్రి నీ తల్లి నిన్ను బట్టి సంతోషిస్తే ఖచ్చితంగా నువ్వు జ్ఞానం కలిగినటువంటి స్త్రీ, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ తర్వాత వరకు మన సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతరులను రక్షించడానికి వాళ్ళ ప్రాణాన్ని పరంగా పెడతారు. దేవునికి స్తోత్రం. స్వార్థమూర్తి పెట్టుకున్న వ్యక్తులు ఎంతో మంది ఎక్కువైపోయారు లోకంలో. ఇతరుల యోగక్షేమాలు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇతరుల రక్షణార్థమై ఆలోచించే వాళ్ళే లోకంలో లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఇతరులను రక్షించాలి అనేటువంటి తత్వం ఎవరిలో ఉందో వాళ్ళే జ్ఞానం కలిగిన. ఎవడు ఎలా పోతే నాకేంటండి, ఎవరి కుటుంబం ఎలాగైతే విచ్ఛిన్నం అయిపోతే నాకేంటండి అని పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరిగేటువంటి వాళ్ళు వాళ్ళకి జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు. ప్రియులారా, ఇతరుల యోగక్షేమాలు పట్టించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇతరులను రక్షించేవాడే జ్ఞానం కలిగిన మాట చెప్తారు. వినండి.
ఒకసారి నేను మా పొలం నుంచి వస్తా ఉంటుంటే చిన్నప్పుడు చెప్తున్నా, వస్తుంటే ఒక కుర్రాడు ఇది అదే చెరువులో ఆడుకుంటా, కానీ వేసవి కాలం చెరువులో అందరూ పిల్లలు ఆడుకుంటున్నారు. నాకంటే నా అంతే ఉంటాడు. హల్లెలూయా. నాకంటే కొద్దిగా బలం ఉంటాడు, నా వయసే కానీ నాకంటే కొద్దిగా బలంగానే ఎత్తుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను వస్తా ఉంటుంటే ఆ పిల్లలు చెరువులో ఆడుకుంటే ఆ చెరువు ఆల్రెడీ తవ్వారు. ఎప్పుడు ఉన్న చెరువే కదా అని వాడు ఆడుకుంటున్నాడు. వారన కొద్దిగా ఎదరికి వెళ్ళేటప్పటికి వాడు మునిగిపోతున్నాడు. కిందకి పైకి చేతులు అరుతున్నాడు. పైన పిల్లలందరూ కేకలేస్తున్నారు. వాడు చెయ్యి ఇలా అంటున్నాడు, పైకి ఇలాగ అంటున్నాడు, నీళ్ళు తాగేస్తున్నాడు. ఈ లోపు నేను చూసాను సిచ్యువేషన్. పరిగెత్తుకుని వెళ్ళిపోయి దూకేసింది. ఎట్లా గొప్ప కోసం కదండి, అంత చిరంజీవి గాళ్ళకి దూకేసింది. నేను అప్పుడు చిరంజీవి ఫ్యాన్ కదా, నేను దోషం చెప్పండి. అది పరిగెత్తుకుని దూకేసానండి. నాకేం తెలుసు, త్వరగా వెళ్ళిపోయి నాకు ఈతొచ్చు, మునిగీత అన్ని ఈతవచ్చు కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోయి పట్టేసుకున్నానండి. పట్టేసుకునేటప్పటికి రేపు స్తోత్రం ఆ నా మీదకి ఎక్కేసి, కిందేమో ఊపి, నేనేమో భూమికి 5 అడుగులు ఉన్నాను. ఆ నా మీదెక్కి భుజం ఎక్కేసి పట్టేసుకుంటే ఆడ పైకెక్కి అంటున్నాడు. ఇంకా నాకు ఆ చెరువులో ఆ ఊపిలో ఉన్న నాకనుడే పెద్ద చిరంజీవిని అనుకున్నావు, పెద్ద మొట్టా వ్యక్తిని అనుకున్నావు. నీకు దినం అయిపోయిందిరా, చచ్చిపోతున్నావు. ఇప్పుడు నా పేకట్టేసుకుని నా పుతల మీదకి ఎక్కేసాడు. ఇంక చచ్చిపోయాడు. నీ బతుకు నువ్వు బతక్క, నీ గొడవ నువ్వు చూసుకోక పెద్ద హీరోగా నాకు దూకావు. ఇప్పుడు సత్యావరా నేను చచ్చిపోతున్నావు అని నా మనసు నన్ను గద్దిస్తుంది. అప్పుడు యేసు ప్రభు గుర్తుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యా అన్నాను అంతే. ఆ ఊపు నుంచి ఎలా వచ్చావు ఒట్టికి వచ్చేసాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పక్క తన్నుతాను నేనంతే, ఎత్తులో వచ్చేసే ఒట్టికి. దేవునికి స్తోత్రం. ఇంక నేను అంటున్నాను, ఎందుకని చావు తప్పు కళ్ళు అట్టుపోయినట్టు అయింది. తన్నోరా బాబు, నిన్ను రక్షించు, నేను చచ్చిపోతుందిరా అని ఆవిడతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక ప్యానాన్ని రక్షించాను. దేవునికి స్తోత్రం చెప్పలే. సరే, అలాగే ఒకసారి నేను మామూలుగా మొన్న సంవత్సరం కింద సంవత్సరం నేను సువార్తకి సుమారుగా ఒక 40 మంది కుర్రలను తీసుకువెళ్ళాను. ఆ అడవుల్లో సువార్త చేసుకుని వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు పిన్నత్తయ్య గారు వాళ్ళందరూ ఫ్యామిలీలు అందరూ కూడా మేము కూడా వస్తామండి, సువార్త కాదు పిక్నిక్ వెళ్దామని అన్నారు. పిక్నిక్ ఎందుకు, నేను రాను అన్నాను. అబ్బాయి మీరే ఉండాలా, మీరుంటే మాకు ఇది అని చెప్పారు. దేవునికి స్తోత్రం. పిక్నిక్ కాదు, సువార్త చేద్దాం అక్కడ, మీరు వస్తారా అన్నాను. కొంతమంది దేవుని నమ్మడు, కొంతమంది దేవుని నమ్మడు. అయితే ఏమైంది, సువార్త చేద్దాం, అయితే వస్తానన్నాను. అలాగేనండి అన్నారు. సువార్తకి వెళ్ళిపోయాం. ఎక్కడ, అటువేమో మహారాష్ట్ర, ఇటువేమో ఛత్తీస్గఢ్, ఇటువేమో ఏంటది ఏంటది ఒరిస్సా, ఇటువేమో ఆంధ్ర, తెలంగాణ. మొత్తం 5 రాష్ట్రాల కోడల దగ్గరికి వెళ్ళాం. దేవుని స్తోత్రం. భాగవతం జలపాతం అంటారు, మీరు దాంట్లో కొడతా వస్తుందేమో, భాగవతం దేవుని స్తోత్రం. అక్కడికి తీసుకెళ్ళారు. వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నాను అనుకుంటా. మా బామ్మర్ది అందరూ ముందు బదిలేసి ప్లాన్ చేసుకున్నాను అనుకుంటా. అక్కడికి వెళ్ళిపోయి ఈత కొడదామని అక్కడికి వెళ్ళారు. దేవుని స్తోత్రం. నేనేమో సువార్త 4 ఇల్లు సువార్త చేద్దామని చెప్పి నేను ఊళ్ళోకి వెళ్ళి వచ్చేసాను. దేవుని స్తోత్రం. ఈ లోపు ప్రాణాలని చెప్పి దాంట్లో దిగిన తర్వాత మా పెద్ద బామ్మర్ది నా చిన్న బామ్మర్ది నాకంటే అంత ఎత్తుంటాడు. నా చెయ్యలు పెట్టిన అందరూ 6:30. దేవుని స్తోత్రం. నేను చూడాలంటే చూడు బామ్మర్ది. దేవుని స్తోత్రం అనాలా. ఈ తానం చేస్తున్నారు. తానం చేస్తుంటే మామూలుగా ఆడుకుంటూ వెళ్ళిపోయారు. అందట్లే మునిగిపోతున్నాడు. అంటున్నారు చిన్న బామ్మర్ది, పెద్ద బామ్మర్ది కూడా. దేవుని స్తోత్రం. ఇక నేను అప్పుడే వచ్చి కాలు గడుపుకుంటున్నా. ఇలా చూసేటప్పటికి అలా ఆడుకుంటున్నారేమో అనుకుంటున్నాను. తెరచుతూ మునిగిపోతున్నారు. అందుకుంటున్నాను. అమ్మాయి అయిపోయిందా సువార్త, పిక్నిక్. దేవుని స్తోత్రం. ఇంకా దేనికి నాకేం అర్థం అవ్వలే. నేను పెద్ద హీరోని అయిపోయినా. నేను దూకేశాను. దూకేశాక ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఏ సిచ్యువేషన్, నేను చంపేతుడు. ఇప్పుడు మళ్ళీ దూకేశావు, నీ అయిపోయిందిరా నీకు అని నా మనసు గర్తిస్తాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియక దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా చిన్న బాబు ఇద్దరు కూడా ఇప్పుడు అంత పడుకుంటాడు కదా. ముందుకెళ్ళాను అనుకో, పటేరు బాబు తొక్కేస్తాడు.
పైకి లేగలేదు. ఏం చేయాలో తెలియక ఎత్తుకొట్టుకుంటూ వెళ్ళి పనేని పట్టుకుని అలా పట్టుకుని ఏసు రక్తమే చేయమని ఇచ్చినానండి. నువ్వు చేసేది ఒట్టికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న బామంటారు పాపం, ఇంకొక వ్యక్తి వెళ్ళి కాపాడి అద్భుతం అంటే దేవుడు ఆ రోజున చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 సంవత్సరాలైంది. దేవుని మహాకృప. హల్లెలూయా. నాకెందుకని ఏదో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. చాలా మంది చచ్చిపోయారండి ఇక్కడ, వెళ్ళిపోతున్నారు అందరూ. నేను తెగించి అయితే అయిందని చెప్పి వెళ్ళిపోయాను. నాకేసాను. దేవుని స్తోత్రం చెప్పండి. జ్ఞానం కలిగిన వాడు ఇతరులను రక్షించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఇతరులను రక్షిస్తారో వాళ్ళ జ్ఞానం కలిగిన వాడు. ఎవరితో సహవాసం చేయాలా? రక్షించే వాడితో, ఏ తొచ్చిన వాడితో వెళ్ళండి. దేవుడు మీకు కాపుదలు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మీకు అలా అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నెక్స్ట్ తర్వాత మనం లాస్ట్ మాటకి వెళ్ళిపోతాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 వచనం. 1 ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు దేవుని జ్ఞానం. ఆయన మనందరి రక్షణార్థమై తన విలువైన రక్తాన్ని చిందించి మనం కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇతరులను రక్షించడానికి తన ప్రాణం పెట్టాడా లేదా? ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలా? మన సహవాసం ఎవరితో? మన సహవాసం ఎవరితో చేయాలి? అది ఆయనతోనే మన సహవాసం. అయితే దేవుడితో ఆయన కుమారుడైన క్రీస్తు. క్రీస్తుతో సహవాసం చేయాలంటే క్రీస్తు ఎక్కడున్నాడు? సంఘమైన శరీరం. సంఘంలో మీరు ఏమై ఉండాలి? సహవాసంలో పాలువారై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన రక్తంలో కడగబడిన వారైతే, ఆయన సంఘానికి వచ్చేవారైతే, ఆయన మందిరానికి వచ్చేవారైతే ఖచ్చితంగా క్రీస్తుతో సహవాసంలో ఉన్నవారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే దేవుడు మీకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. లాస్ట్ గా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం. 34వ అధ్యాయము. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. హల్లెలూయా. చూసారా? మోషే తన హస్తం, మోషే తన చేతులు ఎవరి మీద ఉంచాడు? యెహోషువ మీద ఉంచాడు. వెంటనే యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాన విద్య వివేకం కలిగిన ఆత్మను ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. వీళ్ళరా త్వరపడి హస్త నిక్షేపణ చేయొద్దు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడని నెత్తికి చేతులు ఇచ్చాడు. ప్యాట్ మరి కొట్టింది పేపర్లో. అక్కడికక్కడే పని చచ్చిపోయాడు. అర్థమైందా? కాబట్టి త్వరపడి హస్త నిక్షేపణ ఎందుకు చేయొద్దు అన్నాడంటే, మీలో పవర్ లేనప్పుడు దేవుని స్తోత్రం త్వరపడి హస్త నిక్షేపం చేస్తే దెబ్బలు తగులుతాయి. దేవుని స్తోత్రం. నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మా పాస్టర్ గారు జాన్ బాబు అని, మళ్ళీ లైవ్ వెళ్ళిపోతుంది, నాకు చెప్పాడా అని అనుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మామూలుగా ప్రార్థన బలం లేదు. మాకు టీచ్ చేస్తున్నాడు కానీ, మాకు ఫ్యాకల్టీగా ఉన్నాడు కానీ ప్రార్థన బలం లేదు. ఒక వ్యక్తి దెయ్యం పట్టిన ఒక ఆమెను తీసుకొచ్చారు. మాత ఇదిగా దెయ్యాన్ని ఎంత సింపుల్ గా నేను వదిలేస్తాను చూడండి, మీకు ట్రైనింగ్ ఇది కూడా చూడండి అన్నాడు. దెయ్యం వదిలేస్తాడంటారు అని చెప్పి మేము అప్పుడు మాకు కొత్త దేవుని స్తోత్రం కథలు ఆడిపోతున్నాం. ఆవిడ వేసే రంగులకి కేకలకి ఇప్పుడు ఎలా వదిలేస్తాడని గుట్లేసుకుని చూస్తున్నాం మేము. దేవుని స్తోత్రం. ఆయన యేసు నామములో అని మేము సీట్టాడండి. బ్యాట్మన్ కొట్టిందంతే. ఎర్రగా ఉంటాడు కాబట్టి 4 ఏళ్ళు అలాగే కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి దెయ్యాలు చాలా ఉంటాయి. మోకరించండి ప్రార్థన చేద్దాం అన్నాడు. మేము అందరం గుడిసి ప్రార్థన ఒకరు చేయి ఒకరు పట్టుకుని ప్రార్థన చేస్తామంటే మధ్యలో ప్రార్థన చేసి వదిలించాడు. దేవుని స్తోత్రం. ఆయన కానీ వదిలించకపోతే దేవుని స్తోత్రం. ఆయన మాట విన్నావా? చెప్పలే. పాపం తాపాలు అడిపాడు 3 సార్లు మోకరించాడు, సత్తగా పట్టాడు పవర్ కోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గమనించాలి. దైవజనులు, అభిషక్తులు, దేవుడు నిలబెట్టిన నాయకులు ఎవరి హస్త నిక్షేపణ చేయడం ద్వారా జ్ఞానాత్మ పూర్ణులుగా
మార్చబడతారని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్న బిడ్డలు ముట్టవలనని అనేక మంది తీసుకొచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. యేసు చేతులు చిన్న బిడ్డల మీద ఉంచాలనేటువంటి ఉద్దేశంతో అనేక మందిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున గొప్ప గొప్ప దైవజనులు పెన్నులెత్తాం రండి అంటున్నారు. నేను సోదరు చెప్పండి, ఏమెత్తారండి? పెన్నులెత్తాం రాయండి. హాయిగా పెన్నుల వల్ల మీ హస్తనిక్షేపణ చేసి వాళ్ళని దీవించాలా, ప్రార్థన చేయాలా, వాక్యం అందించాలా. పెన్నులు ఇస్తే వాళ్ళ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణతలు గొప్ప గొప్ప పాస్టర్లు ఏమంటున్నారు? ప్రియులారా, యవనస్తులారా రండి, మీకు పెన్నులు ఇస్తాం, చక్కగా రాసేద్దరు కానీ అంటున్నారు. ఆ పెన్నుల మీద పడిపోయారు వీళ్ళందరూ. పాస్టర్ గారు పెన్ ఇచ్చిన పెన్ను ఎలా తీసి రాసేస్తుందని అన్ని ఎగ్జామ్స్ రాసేస్తామంటారు. అని కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పరే. పెన్నుల్లో లేదు, దేవుని అభిషేకంలో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాస్త కూస్త మీరు చదివితే, కాస్త కూస్త మీరు జ్ఞానాన్ని పొందుకుంటే దేవుని ధారాళమైన అభిషేకం మీదకి వస్తుంది. నువ్వు ఉత్తీర్ణ జ్ఞానంతో పూర్తిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. జ్ఞాన విద్యా వివేకం కలిగిన ఆత్మను, వ్యసనానికి ఇచ్చినటువంటి జ్ఞానాత్మను, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను అనుగ్రహించి నువ్వు ఉన్నటువంటి ఉద్యోగంలో, నువ్వు ఉన్నటువంటి వ్యాపారంలో, నువ్వు చదువుతున్న చదువుల్లో దేవుడు గొప్ప విజయాన్ని, ఉత్తీర్ణతను అనుగ్రహించి యాజమాన్యం దృష్టిలో మన్నలను పొందుకునే వ్యక్తిగా దేవుడు నేను నిలబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును హస్తాన్ని క్షేపణ చేయడం ద్వారా జ్ఞానాత్మ పూర్వులుగా మార్చబడతారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి జ్ఞానం కలుగుతుందంట? చెప్పండి. 3 మాటలు చెప్పా. 2 మాటలు చెప్పిన గంట నుంచి అది గంట వాకింగ్ చెప్పి కుదిరితే 3 మాటలు 4 పాటలు అన్నట్టు దేవుని స్తోత్రం చెప్పలే. 3 మాటలు చెప్పా. మధ్యాహ్నం 4 మాటలు చెప్పా. పొద్దున్న 4 మాటలు చెప్పా. 3 మాటలు చెప్పా. ఏంటి పాయింట్ నెంబర్ 1? హల్లెలూయా. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానం నిలబడుతాడు. తర్వాత రేపు నుంచి బెత్త పెట్టుకుంటా ఎగిరి నేను సొంతం చెప్పలే. అలాగన్నా నీళ్ళు మళ్ళీ మొత్తం మానేస్తారేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బెత్తం అంటే వాక్యమే. దేవుని స్తోత్రం చెప్పలే. ఇప్పుడు జ్వాల పాటలు కాదు, ఖండింపు వాక్యం కావాలా, గద్దించే వాక్యం కావాలా, బుద్ధి చెప్పే వాక్యం కావాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? జ్ఞానుడు సహవాసం చేసేవాడు జ్ఞానం కలగడుగుతాడు. దేవుని స్తోత్రం. జ్ఞానులు ఎవరయ్యారంటే తండ్రిని సంతోషపెట్టేవాడు జ్ఞానం కలిగిన వాడు, కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళ జ్ఞానం కలిగిన వాడు, ఇతరులు రక్షించే వాళ్ళ జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. అలాగే యేసుక్రీస్తే జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఆయన రక్తంలో కడగబడ్డారు కాబట్టి క్రీస్తులో సహవాసం చేసేవాళ్ళే జ్ఞానం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ లాస్ట్ ఏం చెప్పుకున్నాం? పెద్దలు, దైవ సేవకులు, దైవజనులు, అభిషిక్తులు హస్తనిక్షేపణ చేయడం ద్వారా ఏం కలుగుద్ది? జ్ఞానాత్మ పూర్వులుగా మార్చబడతాం. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలని కోరుతుందని మాటలు ముగిస్తున్న దేవుడు వాక్యము దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మనకు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా పరమ తండ్రి, ఈ శ్రేష్టమైన విలువైన పరిశుద్ధ నామానికి కొన్ని విషయాలు ఈ లేఖనాల్లో నుంచి మేము తెలుసుకుందాం. అవును ప్రభా, దేవసేవకి చెప్తున్నాడు, జ్ఞానం సంపాదించుకో అని చెప్పాడు. జ్ఞానం సంపాదించుకోవడం ధన్యుడు అవుతాడని వాక్యం ద్వారా మాట్లాడించాం. జ్ఞానాధారముడేనే అని మాట్లాడుతున్నాం. నా జ్ఞానం వలన రాజులు పరిపాలిస్తున్నారని ఎవరి వాక్యాలు చదివి వాయించాడు. అవును ప్రభా, జ్ఞానం కావాలి అంటే, కుటుంబాలు కట్టబడాలి అంటే, వ్యక్తిగత జీవితాలు ఆశీర్వదించబడాలి అంటే, ఎవరి యాజమాన్య దృష్టిలో మన్నలు పొందుకున్న వారిగా ఉండాలి అంటే, ఎవరి ర్యాంకులు రావాలంటే, దేవసేవకి స్తోత్రమైన చదువులో మంచి మార్కులతో పాస్ అవ్వాలి అంటే, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే వారిగా ఉండాలి అంటే, దేవసేవకి స్తోత్రం వాక్యం చెప్తుంది. జ్ఞానం సంపాదించుకో అని. జ్ఞానం కావాలి అని అంటే దేవసేవకి నీవు చేసే శిక్షను తృణీకరించకుండా ఉండాలి అని, శిక్షకు లోబడి ఉండాలి అని, శిక్షను ప్రేమించాలి అని మాట్లాడించావు. గద్దింపు కావాలి, బెత్తము కావాలి అని మాట్లాడించావు. అలాగే ప్రభావానికి స్తోత్రమైన జ్ఞానం కావాలి అంటే జ్ఞానంతో సహవాసం చేయమని మాట్లాడావు. ఎవరు జ్ఞానం కలిగిన వారు అనంటే తండ్రిని సంతోషం వచ్చేవాడే జ్ఞానం కలిగిన వాడు, కుటుంబాన్ని కట్టుకునేవాడు జ్ఞానం కలిగిన వాడు, జీవితాన్ని కట్టుకునేవాడు జ్ఞానం కలిగిన వాడు, ఇతరులు రక్షించేవాడు జ్ఞానం కలిగిన వాడు, నీవే జ్ఞానం కలిగిన వాడు అని ఈ సంఘంలోని రక్తంలో కడగబడిన వారే జ్ఞానం కలిగిన వారని ఎన్నో విషయాలు మాట్లాడించావు. అను ప్రభా దేవునికి స్తోత్రమైన దేవాలయానికి స్తోత్రం. పెద్దలు హస్తనిక్షేపణ చేయడం ద్వారా జ్ఞానం కలుగునని వాక్యం చెప్తుండగా
జీవితంలో దేవసులు వేడుకున్నా, నువ్వు మాట్లాడుకున్నా, నువ్వు దర్శనమిచ్చే దేవుడు పిలుచుకున్నటువంటి దావీదుడు అంత నిక్షేపణ చేయడం ద్వారా దేవుడు జ్ఞానవంతులు అవుతారని వాక్యం చెప్తుంది. ఆయన ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. అవును ప్రభా, దేవసనాడు దేవసనూను కుమారుడు యెహోషువ మీద దేవాసరికి స్తోత్రమునైనా దేవస చేతులు వచ్చినప్పుడు యెహోషువ జ్ఞానంతో పొందుగా మార్చబడ్డాడు. దేవసరికి శుభాషయం తర్వాత దేవస లక్షల మంది జనాంగాన్ని ఒక్క తాటి మీద నడిపించి యుద్ధ భూమిలో దేవస అడుగు పెట్టి ప్రభా కనాను దేశంలో అడుగు పెట్టి దేవసనికి ఇస్రాయేల్ ప్రజలకు స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చే గొప్ప జ్ఞానం ఇచ్చావు, గొప్ప బలం ఇచ్చావు. అతని బలముతో నింపండి, అతని జ్ఞానముతో నింపండి. దానిలో బిడ్డలైన వారిని బలపరచండి, వ్యక్తిగత జీవితాన్ని కట్టండి, వ్యక్తిగత కుటుంబాన్ని కట్టండి, సంఘాన్ని కట్టండి. దేవ సమాజానికి ఉపయోగకరంగా నీకు మహిమాంతమైనటువంటి జీవితాన్ని వీళ్ళందరికీ ప్రసాదించి నీ సాక్షులుగా నిలబెట్టుకుని మరి దేవాసి వచ్చినప్పుడు బిడ్డల వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి బలహీన బలపరిచి గొప్పలు స్వస్థపరిచి దయ్యములు వలగొట్టి ఏకాలను శ్వాసలు చేసి వర్తింపబడిన వారు విడిపించి వర్తలు ఇవ్వాలి. సాక్షులుగా నిలబెట్టుకుని వచ్చిన బిడ్డలు దీవించి రానున్నటువంటి బిడ్డలు క్షమించి మనకు నీ ఇష్టమైతే నీ చిత్తమైతే మరి సమయంలో మందిరానికి వచ్చి వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.